అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జై భీమ్. సోదరులారా, నా పేరు ఉమర్ ఫారూక్, మైనారిటీ రైట్స్ ఫోరం కోస్తాంధ్ర ప్రెసిడెంట్ని. కొన్ని రోజుల క్రితం ఒక చెంచా, గదవ, పనికిమాలినుడు, దరిద్రుడు, హిజడాగాడు, వాడు రామ్గిరి కాజాగాడు వాడు చేసిన దానికే దేశం మొత్తం కూడా ముస్లిం సమాజం వాడిని అరెస్ట్ చేయాలా, వాడిని లోపల వేయాలా, వాడిని వంగబెట్టాలా అని చెప్పేసి ఫుల్లుగా వార్నింగుల మీద వార్నింగులు, ర్యాలీల మీద ర్యాలీలు, ప్రొటెస్టుల మీద ప్రొటెస్టులు అన్నీ చేశాం. సరే, అది జరుగుతూ ఉంది. వాడిని అరెస్ట్ చేశారా చేయలేదా ఇప్పటివరకు తెలియదు. నిన్నటికి నిన్న ఇక్కడ మన యూపీలో వీడి ఇంకో చెంచా వీడి పేరు వచ్చేసి నరసింగానంద. వీడు ఈ కొజ్జాగాడు. ఆ కొజ్జాన్ని చూసుకొని ఇంకొంతమంది బత్తాయిలు మొహమ్మద్ సల్లాహం గారి విగ్రహ వాటిని పెట్టి, అంటే పేర్లు పెట్టి ఒక విధమైనటువంటి బొమ్మలు తయారు చేసి అలీ అని, ముహమ్మద్ అని ఇలా పెట్టి, నెక్స్ట్ దీపావళికి వీళ్ళని కాలుస్తాం మేము, వీళ్ళే అసలు దుర్మార్గులు. ఏందిరా నా కొడకల్లారా, ఏందిరా ఇది? సిగ్గు, శరం, మానం, అభిమానం అన్నీ వదిలేసి మాతో ఏం పనిరా? మీది కడుక్కుంటాం స్వామి. మేము దేంట్లైనా ఏలు పెట్టామా? మేము ఏమైనా ఏలు పెట్టామా? ఏ ధర్మంలో అయినా, ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా మేము వేలు పెట్టామా? ఎవరి గురించి అయినా, ఇటు కృష్ణుడి గురించి కానీ, ఇటు రాముడి గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, ఇంకో ధర్మం గురించి కానీ, ఇంకో ధర్మం గురించి కానీ ఏమైనా నోరెత్తామా? మేమైనా మాట్లాడామా? మాటికి ఎప్పుడు మాదే నోట్లో. మీకు ఏందిరా ఇదే? ఎన్నిసార్లు రా మీకు చెప్పేదే? మీకు అసలు రోషం, పౌరుషం కూడా లేదా? ఒక అమ్మకి ఒక అబ్బకి ఏమైనా పుట్టారా? పుట్టలేదా? లేకపోతే 10 మందికి పుట్టారా? రే నరసింగానంద, ఎన్నిసార్లు చెప్తావు? ఎన్నిసార్లు మాకు క్షమాపణలు చెప్తావు? నీ జీవితాంతం మా మీద పడి ఏడవడమేనా? మొహమ్మద్ సల్లాహం గారు ఏం చేశారా? అసలు ఆయన జోలికి రావాల్సిన అవసరం ఏంది? మా దీని గురించి, మా ధర్మం గురించి మాట్లాడాల్సినంత అవసరం నీకేమొచ్చింది? నిన్నెవరు పట్టించుకోవట్లేదా? నిన్నెవరు పట్టించుకోకపోతే రాత్రి పూట దాన్ని ఏమంటారు, రైలు ట్రాకులు ఉంటాయి కదా, ఆ ట్రాకుల కాడికి పో. పిల్లలు ఉంటారు, యువకులు, వాళ్ళు వేస్తారు, నిన్ను పట్టించుకుంటారు వాళ్ళు. నేను అందరినీ అంటం లేదు. ఇట్లాంటి నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు దేశంలో, రాష్ట్రంలో ఏంది ఇది? మీ దానికి మాకు సంబంధాలు ఏంటి? మేము దీని గురించి అయినా మాట్లాడామా? దీని గురించి అయినా విమర్శలు చేసామా? మమ్మల్ని ఎందుకు ప్రతి దాంట్లోకి లాగుతూ ఉన్నారు? నాయన ఇట్లా లాగబాకండి. మీకు మీ ధర్మం గురించి కానీ, మీ ప్రవర్తనల గురించి, మీ ఆచారం గురించి, మీ వ్యవహారాల గురించి ఏమైనా మాట్లాడితే మీరు మాట్లాడాలా. విమర్శకు ప్రతి విమర్శ చేసుకోవాలా. మేము మాట్లాడలేదు, మేము ఎక్కడా వేలు పెట్టలేదు. ప్రతిసారి మా డాష్లో వేలు పెట్టి వాసన చూసుకోవడం మీకు బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ విధంగా కానీ మీరు కార్యాచరణ చేస్తూ ఉంటే దీనికి ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు.
ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. హిందువులకు అన్యాయం జరుగుతుంది, హిందువులకు అన్యాయం జరుగుతుంది. హిందూ మేలుకు ఒక ఆయన నేను సనాతన ధర్మం అంటాడు, మొన్న క్రిస్టియన్ అన్నాడు, ఇంతకుముందు నేను ముస్లిం అంటాడు, నేను గోమాంసం అంటే ఇష్టం అంటాడు, బిర్యానీలు నూకుతాడు, అన్నీ చేస్తారు. నా బిర్యానీలు కావాలా, మా గుడ్డు మాంసం తింటారు. మళ్ళీ ఏదంటే మీరు చెప్పుకోవడానికి ఒక ధర్మం ఏదో ఓటింగ్ కోసం, మీ ఓటు బ్యాంకు కోసం ప్రతిసారి మమ్మల్ని వాడటం, మా మా ధర్మం గురించి, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, మా దీని గురించి మాట్లాడడం, ఇలాంటి లుచ్చా పనులు, ఇలాంటి లుచ్చా రాజకీయాలు మానేయండి. మేము దేంట్లో రాలేదు, ఎక్కడ మేమేం చేయలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. అలాంటప్పుడు మీరు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కుక్కల్లాగా మొరగాల్సిన అవసరం లేదు మా గురించి. ప్రతి కుక్కకు చెప్తున్నా, మా ముస్లిం సమాజం గురించి మాట్లాడినటువంటి ప్రతి కుక్కకి చెప్తున్నా, మీ మాట్లాడే ధోరణి మార్చుకోండి. దయచేసి ఇస్లాం మీద, ఇస్లాం ధర్మం మీద, ముస్లిముల మీద, ముస్లిముల ఆచార వ్యవహారాల మీద వేలు పట్టారు కానీ ప్రయత్నిస్తే తప్పనిసరిగా మేము అంతా కూడా మా జమాతులకు అతీతంగా మీ మీద విరుచుకుపడి మీ వేలు ఏదైతే పెట్టారో ఆ వేలుని నరికేసి తీసుకెళ్ళి పాతేస్తాం. ఇది జరగబోయేది. అంత దూరం మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక దానిపైన నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇది వార్నింగ్ అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో మీ ఇష్టం. మళ్ళీ కొత్తగా ఒక ఆమె వచ్చింది, మన ఆంధ్రాలోకి ఎంటర్ అయింది. ఆమె వచ్చేసి ఏదేదో చెప్తా ఉంది. ఆమెకి ఏం చెప్పాలో మగోడు గొంతేసుకుని, అది అటు ఆడ కుక్క కాదు, ఇటు మగ కుక్క కాదు, అది ఎరైటీ కుక్కలాగా మొరగతా ఉంది. మీ మొరగడం, మీ యొక్క ఈ అన్నీ ఆపుకోండి. లేకపోతే తదుపరి జరిగేటటువంటి కార్యాచరణలకు పూర్తి బాధ్యతలు మీరు వహిస్తారు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీ అందరికీ వార్నింగు. జై హిందూ, అస్సలాము అలైకుం, జై భీమ్.